తలపున వారుతుంది గోదారి మన శేను మన శలుక ఎడారి అని తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వాడుకునేది. తెలంగాణ వచ్చినాక తాగునీళ్లకు సాగునీళ్లకు కరువు లేకుండా అయింది. కానీ ఈ ఏడు మాత్రం రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నదుల్లా. నీళ్లు లేక ఎక్కడికక్కడ పొలాలు ఎండిపోతున్న ముచ్చట్లు మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఇక ఇప్పుడు గీడో రైతు పంటను దక్కించుకునేందుకు ఏం చేస్తున్నాడో చూడుండ్రి. నీళ్ళందక పొలాలు ఎండిపోతున్న వార్తలు దినాం చూస్తూనే ఉన్నాం గాని ఇప్పుడు కరెంటు కోతలు చేయంగా బోర్లు బాయిల కిందున్న పొలాలు సుతం ఎండిపోతున్నాయట. గందుకే జనరేటర్లు పెట్టుకొని పొలాలకు నీళ్లు వారించుకుంటున్నారు రైతులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవునూర్ పోద్గల్ శివారుల 7 ఎకరాల వ్యవసాయ భూమిని చిన్ని అంజిరెడ్డి అనే అన్న కౌలుకు తీసుకొని పొలమేసిండట. పొట్టకొచ్చినాక ఇప్పుడు నీళ్లు జాలక ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఇట్లా జనరేటర్లు పెట్టుకొని మరి నీళ్లు వారించుకుంటున్నాడట. తలాపున నీళ్లున్నా దూపకేడ్చినట్టే ఉన్నది మా పరిస్థితి అని అక్కడ రైతులు బాధపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కరువుల ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరువుల కోత, కరెంటు కోత. ఇది రైతులకు ఈరోజు చూసినట్టయితే రోజు 2000 రూపాయల ఖర్చు, డీజిల్ ఖర్చు పెట్టుకొని జనరేటర్లు నడిపించుకుంటే కానీ పొలం బారే పరిస్థితి లేదు. ఇచ్చే 10-12 గంటల కరెంటును కూడా మళ్ళీ కొరతలు పెట్టడం వల్ల ఈరోజు మా రైతు అంజిరెడ్డి జనరేటర్ తెచ్చుకోకపోతే ఆయన పొలం ఎండిపోయే పరిస్థితి. 7 ఎకరాల భూమి ఉన్నది. ఏం చేసుకుంటారు? ఈరోజు రైతుకు పక్కనే చెక్ డ్యామ్ పెట్టుకున్నారు, పక్కనే మిడ్ మానేర్ ఉంది. కానీ ఈరోజు ఇంత ఘోరమైన పరిస్థితి అంటే ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇక్కడ చేతగాని వ్యవస్థ, చేతగాని నాయకత్వం ఉన్నది. చేతగాని వ్యవస్థలో ఇక్కడున్న అధికారులు కానీ, మంత్రులు కానీ, కరీంనగర్ జిల్లా మంత్రులు కానీ డ్యామ్లలో 1000 టీఎంసీలు 100 టీఎంసీల నీళ్లున్నప్పటికీ పక్కన పొలం ఎండిపోతుందంటే మీరు అర్థం చేసుకోండి ఈరోజు ఎంత చేతగాని వ్యవస్థ ఉన్నది. ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ, మంత్రులు కానీ సిగ్గు తెచ్చుకోవాలా. ఇన్నరా వాళ్ళ బాధ ఏందో. పక్క పొంచి మిడ్డు మానేరున్నా మా పొలాలు మాత్రం పారించుకునే పరిస్థితి లేదు. అసలుకు అధికారులు మంత్రులు ఎవ్వరు పట్టించుకోకపోవట్లా రైతులు నష్టపోతున్నారని గరానికి వచ్చిర్రు అక్కడ రైతన్నలు. ఎన్నికల సభల్లా అప్పటి సీఎం కేసీఆర్ చెప్పినట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతు బంధుకు రామ్ రామ్ చెప్పింది. కరెంటును కాటగల్పిందని బాధపడుతున్నారు రైతులు. మరి సీఎం రేవంత్ అన్న ఇప్పటికైనా సాగునీళ్ళు అందక పొలాలు ఎండిపోతున్న రైతులకు నీళ్ళిచ్చి వాళ్ళని ఆదుకునే పని ముంగటేసుకోండ్రి. లేకుంటే రైతుల గోస తగులుతుంది అంటున్నారు పంట లాగమైతున్న రైతులు. చూడాల మరి సీఎం రేవంత్ అన్న ఏం చేస్తాడో.